Let's go. So, good morning, guys. Welcome back to a new video. And హ్యాపీ సండే. ఈరోజు టైం అయితే 9:30 అవుతుంది. అండ్ నిన్న నైట్ 8 hours స్లీప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈరోజు అయితే బ్యాక్ లాట్ పుల్ డౌన్ పుల్అప్స్తో స్టార్ట్ చేసి లాట్ పుల్ డౌన్ రోయింగ్ అండ్ బెంచ్ సీటెడ్ రోస్తో కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సో గో టు ద జిమ్. అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. నౌ ద టైమ్ ఈస్ 12 o'clock. అండ్ టుడే వర్కౌట్ అయితే పర్లే కొంచెం ఇంటెన్స్గానే జరిగింది. జిమ్ ఖాళీగా ఉండడం వల్ల కొంచెం చాలా పీస్ఫుల్గా జరిగింది. నో డిస్ట్రాక్షన్స్, నథింగ్, ఫుల్ ఆన్ కాన్సన్ట్రేషన్తో జరిగింది వర్కౌట్ అంతా. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ద టైమ్ ఈస్ 12. అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్ అయితే వస్తున్నాడు ఏదో చిన్న పని వల్ల. అక్కడికి వెళ్ళాలి. అండ్ ఈరోజు అంతా ఖాళీ వల్ల ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకుని అండ్ విల్ మీట్ యు అట్ ఈవినింగ్. అండ్ ఈవినింగ్ వాట్ ఈస్ గ్రేట్ అండ్ ఈ 6 month జర్నీ ఎలా అయితే కంప్లీట్ చేశానో, వాట్ ఎక్స్పీరియన్సెస్, అండ్ ఐ వాంట్ టు షేర్ సమ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ ఫేస్డ్ ఇన్ దిస్ లాస్ట్ 6 months ఆఫ్ మై ఫిట్నెస్ జర్నీ. అండ్ సో విల్ మీట్ యు అట్ ఈవినింగ్. హలో గైస్, టైం అయితే 7:30 అవుతుంది. అసలు ఈరోజు సండే, కానీ నాకైతే సండే రాలేదు. పొద్దునుంచి ఇదే రాస్తున్నా జిమ్కి వెళ్ళొచ్చి. మార్నింగ్ ఆఫ్టర్ జిమ్ కేమ్ బ్యాక్ టు హోమ్ అండ్ మై ఫ్రెండ్ హూ కాల్డ్ మీ, చిన్న పని ఉంటే తన దగ్గరికి వెళ్ళా. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్రెండ్స్ కాబట్టి సో ఇప్పుడైతే తిరిగి వచ్చా. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వాలి. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఇక్కడి నుంచి ఒక 7 kilometers అప్రాక్స్ ఉంటుంది. ఐ వాంట్ టు షేర్ సమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ యూ గైస్ దట్. అండ్ మనకైతే చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఈ ఇయర్ డిసెంబర్లో వీ గోయింగ్ టు ఏ స్మాల్ ట్రిప్. అండ్ నేను ఆ స్మాల్ ట్రిప్ని కొన్ని డేస్లో అయితే రివీల్ చేయబోతున్నా. సో ఈ ఛానల్ అయితే బాగా గ్రో చేద్దాం అనుకుంటున్నాం. సో ఫాస్ట్గా గ్రో అవ్వాలని కోరుకుంటున్నా. నేను ఫాస్ట్ గ్రోయింగ్ అంటే మానిటైజేషన్. సో వీ నీడ్ సమ్ మనీ ఆన్ అవర్ డివైసెస్ అండ్ క్వాలిటీ అప్గ్రేడ్స్కి కొంచెం డివైజెస్ పని ఉంది. డివైజెస్ తీసుకోవాలి. హోప్ఫుల్లీ అయిపోద్దని కోరుకుంటున్నా. అండ్ దిస్ ఇయర్ 2025 అయ్యేటప్పటికల్లా కెన్ వి రీచ్ దట్? మనం 4,000 hours వాచింగ్ విత్ 10K subs రీచ్ అవ్వగలమంటావా? రీచ్ అవ్వగలనంటారా ఫ్రెండ్స్? రీచ్ అవ్వగలనంటారా? కెన్ వి రీచ్ దేర్? హోప్ఫుల్లీ వీ షుడ్ రీచ్ దేర్. అండ్ I need
అంటే ఈ 6 మంత్స్ నాకైన ఈ గ్రోత్ ఫేస్ ఏదైతే ఉందో ఫ్రమ్ జనవరి టు టిల్ నౌ, ఒక మధ్యలో 1 or 2 మంత్స్ నేను సరిగ్గా జిమ్ చేయలేదు. అవి మినహాయించి అవి పుట్టే సైడ్. బట్ ప్రాపర్ అంటే దగ్గరికి 21 weeks ఆఫ్ ప్రాపర్ జిమ్ ఎంతో కొంత మజిల్ అయితే బిల్డ్ చేసింది. సో ఐ వాంట్ యూ టు నో అబౌట్ సంథింగ్ దట్ హెల్ప్ మీ మోర్ ఇన్ మై ఫిట్నెస్ జర్నీ. దట్ వాస్ క్రియేటిన్. ఐ విల్ నాట్ షో యూ ఎనీథింగ్ అబౌట్ దట్ క్రియేటిన్. ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆల్ కంపెనీస్ ట్రై చేశా విచ్ ఆర్ హైప్డ్ ఇన్ అవర్ మార్కెట్. ఇప్పుడైతే హైప్లో ఏమున్నాయో అన్నీ ట్రై చేసా. ఏది కాదు, ఆ ఫ్లేవర్స్ తప్ప ఏది కాదు. మీకు ఏ ఫ్లేవర్ అయితే నచ్చుతుందో ఆ ఫ్లేవర్లోకి వెళ్ళండి అండ్ గో త్రూ ఇట్. ఇదే వాడండి అదే వాడినా నేనేం చెప్పట్లేదు, కానీ అదైతే నాకు బాగా హెల్ప్ చేసింది. సో క్రియేటిన్ అంటే ఇది అంటే క్రియేటిన్ తెలిసిన వాళ్ళకి కాదు, క్రియేటిన్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా. సో క్రియేటిన్ ఎవరు వాడకూడదంటే ప్రెగ్నెంట్ ఉమెన్, కిడ్నీకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వాడచ్చు. ఎందుకంటే క్రియేటిన్ పుల్స్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ మీకు చాలా థర్స్టీగా ఉంటుంది క్రియేటిన్ వాడుతున్నప్పుడు. డోంట్ ఫియర్ ఫర్ దట్. క్రియేటిన్ మోనోహైడ్రేట్ ఏం చేస్తుందంటే మన బాడీలో మనం జిమ్ చేశాక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇట్ విల్ కీప్ వాటర్ ఇన్ అవర్ మజిల్స్, అంటే వాటర్ని అలా స్టోర్ చేస్తుంది మజిల్స్లో. సో దానివల్ల మన పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ డే కొత్త పియర్స్ అచీవ్ చేయొచ్చు. ఆ జిమ్ జర్నీ అనేది నేను పైకి ఆ గ్రోత్ అనేది కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్. కానీ దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ నాకేం రాలేదు. జుట్టు ఊడిపోద్ది అలాంటి ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు యూజ్ క్రియేటిన్, గో ఫర్ ఇట్. డోంట్ ఫాల్తూ చీజ్లు ఏం పట్టించుకోకండి. గో ఫర్ ఇట్. క్రియేటిన్ కాకుండా ఇంకేమన్నా మీ దగ్గర మనీ ఎక్స్టెండ్ అయ్యి ఉంటే వేకి వెళ్ళండి. అసలు జిమ్ స్టార్ట్ చేసిన 3 months వరకు నేను అసలు ఏమీ తీసుకోలే. జిమ్ స్టార్ట్ చేసిన 3rd month నుంచి నేను క్రియేటిన్ అయితే తీసుకున్నా. కానీ ఆ ఎఫెక్ట్స్ అయితే నాకు కనిపించినాయి 3 months. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా 3 months ముందు అండ్ 3 months తర్వాత. ఎక్స్పీరియన్స్ దానివల్ల నేను చెప్తున్నా క్రియేటిన్ ఈజ్ గుడ్. క్రియేటిన్ అయితే చాలా బాగా యూజ్ అయింది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ మనీ అంటే మీరు కొద్ది లేజీ, నాట్ ఇన్ ఎన్ ఆ లేజీ కాదు, కొంచెం లేజీ, ప్రోటీన్ ఇంటేక్ కొంచెం తీసుకోవాలి పర్ డే అనేది అంటే అప్పుడు యూ కెన్ గో ఫర్ దిస్ వే ప్రోటీన్ కూడా ఎనీ బ్రాండ్ కాదు. వే ప్రోటీన్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం మంచి కంపెనీకి వెళ్ళండి. దానికి దీనికి ఎంతో సంబంధం ఉండదు. 1 kg వచ్చేటప్పటికి అదే 950 grams, 1 kg కూడా రాదు. 950 grams వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3K దగ్గర పడుతుంది. సో 3K 2.9 మంచి బ్రాండ్ 2.9 2.8 దగ్గరికి ఈజీ పడుతుంది. అన్ని చెత్త బ్రాండ్లు అని చెప్పను, కొన్ని బ్రాండ్స్ మెటల్స్ అయితే యాడ్ చేస్తున్నాయి. సో దానివల్ల ఇప్పుడున్న హెల్త్ కాకుండా ఇంకా ఖరాబ్ అయిపోద్ది హెల్త్ అంతా. సో ఇఫ్ యూ వాంట్ టు యూస్ వే, గో ఫర్ గుడ్ వన్. ఏదో లేదు బ్రో నా దగ్గర మనీ లేదంటే నో ప్రాబ్లం, ఫుడ్ ఇంటేక్తో కూడా తీసుకోవచ్చు. చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఎగ్స్, చికెన్, పన్నీర్. 25 grams కవరేజ్ అన్నది కొంచెం కవర్ అవుద్ది. 25-24 grams వస్తుంది తీసుకుంటే. అందులో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్. అండ్ బల్కింగ్ కోసం అండ్ కటింగ్ కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రేపు వీడియోలో అయితే చెప్తాను. అంటిల్ దెన్ బాయ్.